హలో ఫ్రెండ్స్, ఎప్పుడు దొండకాయ ఫ్రై, దొండకాయ కర్రీ కాకుండా ఒకసారి దొండకాయతో వెల్లుల్లి కారం చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ దొండకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 10-12 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పొడుగుగా కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయ్యేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఆనియన్స్ని వేసి ఇలా పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లాగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు మనకి మంచిగా దొండకాయలనేవి ఫ్రై అయిపోతాయి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మిరపకాయ పేస్ట్ని కూడా వేసుకొని 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బాయ్.